పంజాగుట్ట పిఎస్లో మరో లవ్ జిహాద్ కేసు నమోదైంది. హిందూ అమ్మాయిలను జమీర్, మిరాజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ట్రాప్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా ఓ హిందూ యువతిని జమీర్ ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. జమీర్పై 6 నెలల క్రితం పంజాగుట్ట పిఎస్లో ఫోక్సో కేసు నమోదైంది. 9 ఏళ్ల హిందూ అమ్మాయిపై లైంగిక దాడి చేశాడని కేసు ఫైల్ చేశారు. ఇక జమీర్పై పలు అఘాయిత్య కేసులు కూడా ఉన్నాయి. ఇక జమీర్ తమ్ముడు మిరాజ్ కూడా ఇదే తీరు అవలంబిస్తున్నాడు. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు మిరాజ్. ఇద్దరు అన్నదమ్ముళ్ళు కలిసి 5 హిందూ అమ్మాయిలను ట్రాప్ చేశారంటూ తెలుస్తోంది. పంజాగుట్ట పిఎస్లో మరో లవ్ జిహాద్ కేసు నమోదైంది. హిందూ అమ్మాయిలను జమీర్, మిరాజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ట్రాప్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా ఓ హిందూ యువతిని జమీర్ ప్రేమ పేరుతో ట్రాప్ చేసినట్లు తెలుస్తుంది. పై పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లో మరొక లవ్ జిహాద్ బయటపడిందని చెప్పేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే లవ్ జిహాద్ బయటపడింది. అయితే జమీర్ అంటే ఇతను వయసు వచ్చేసి 35 సంవత్సరాలు ఉంటుంది. ఇతను సంబంధించి మధురెడ్డి అనే ఆమెని, అంటే ఈమె వయసు వచ్చేసి 21 ఏళ్ళు ఉంటుంది. ఈమె ఒక హిందూ అమ్మాయి. అయితే ప్రేమ పేరుతోని ఏదైతే ఆమెని లవ్ చేశారంటూ కూడా ఆమె వెనకైతే తిరిగాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే ఇటు చేతులు చేసిన నేపథ్యంలోని ఇటు పంజాగుట్ట పిఎస్ కు అయితే మధురెడ్డి అనే మహిళ ఏదైతే 21 సంవత్సరాలు ఉన్న ఈమె పంజాగుట్ట పిఎస్ అయితే ఆశ్రయించింది. అయితే జమీర్ అంటే గతంలో జమీర్ పై ఏదైతే పోక్సో కేసు ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 6 నెలల క్రితం 9 సంవత్సరాల హిందూ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి అది కూడా పంజాగుట్ట పిఎస్ లోనే పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే ఇతనిపై రేప్ కేసు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇతని తమ్ముడు మిరాజ్ 2 నెలల క్రితం హిందూ అమ్మాయిని ప్రేమించి ప్రేమ అనే ట్రాప్ లో దింపాడు. అయితే మొత్తం 5 మంది అన్నా తమ్ముళ్ళు కలిసి లైంగికంగా వాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మధురెడ్డి అనే ఆమె 21 సంవత్సరాలు ఉన్న ఈ ఆమె మరొకసారి పంజాగుట్ట పిఎస్ కి అయితే రావడం జరిగింది. జమీర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ కూడా ఈమెతే పిఎస్ కి అయితే వచ్చింది. అయితే జమీర్ పై గతంలో కూడా పోక్సో కేసు ఉన్న నేపథ్యంలోని అసలు ఈ లవ్ జిహాద్ అనేది ఆ గతంలో మనం చూసాం కూకట్పల్లిలో కూడా ఇదే తరహాలో లవ్ జిహాద్ కేసు నమోదైంది. ఇప్పుడు మరొక కేసు కూడా నమోదైందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.